ఆయన ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నాయకుడు. మద్యంతో పాటు స్థిరాస్తి వ్యాపారాలే చేస్తుంటాడు. వ్యక్తిగత పని మీద హైదరాబాద్కు వెళ్లిన ఆయన తిరిగి సొంత ఊరికి చేరుకున్నాడు. తన కార్యాలయంలో పనులు చేసుకుంటుండగా ముఖాలకు ముసుగులు వేసుకున్న ఓ నలుగురు వ్యక్తులు ఆయన కార్యాలయంలోకి చెరుగుబడి దాడికి పాల్పడ్డారు. ఆయన తేరుకున్న లోపే వారంతా విచక్షణ రహితంగా కత్తులతో పొడిచారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అత్యంత కిరాతకంగా ఛాతీ, గొంతు, పొట్టపై 30కి పైగా కత్తిపోటును పొడిచారు దుండగులు. తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. దుండగుల దాడిలో సదరు టీడీపీ నాయకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ హత్య ఇప్పుడు ఏపీలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఆ జిల్లా ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ మర్డర్ మిస్టరీ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. ఒంగోలు నగరంలో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ ముఖ్యనేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. జిల్లా వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ మర్డర్తో యావత్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన వీరయ్య చౌదరి మద్యంతో పాటు స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. ఒంగోలు రెవెన్యూ కాలనీలోని ఓ భవనం 2వ అంతస్తులో ఇంటిని అద్దెకి తీసుకుని తన వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన ఆయన మంగళవారం ఒంగోలులోని తన కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన తన సొంత కార్యాలయంలోనే హత్యకు గురవడం జిల్లా ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. సాయంత్రం 7:30 ప్రాంతంలో 2 బైకులపై ముఖాలకు రుమాళ్లు కట్టుకుని నలుగురు వ్యక్తులు అక్కడికొచ్చారు. వీరయ్య కార్యాలయంలోకి ప్రవేశించి ప్రధాన ద్వారానికి గడియ పెట్టారు. వీరయ్య చౌదరిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఛాతీ, గొంతు, పొట్టపై దాదాపు 38 సార్లు కత్తితో పొడిచారు. ఈ ఘటన జరిగిన సమీపంలో వీరయ్య వెంట కార్యాలయంలో ఆఫీస్ బాయ్ మాత్రమే ఉన్నాడు. అతని కేకలు విని పక్క భవనం నుంచి ఓ యువకుడు బయటికి రాగా నిందితులు కత్తితో బెదిరించి పరారయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వీరయ్య చౌదరిని తొలుత కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికి ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఒంగోలులో నిన్న దారుణ హత్యకు గురైన వీరయ్య చౌదరి ఈయనని ఎవరు చంపారు, దీనికి సంబంధించిన ఇప్పటివరకు ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ క్రైమ్కు సంబంధించి వీరయ్య చౌదరికి ఎవరితోటి వివాదాలు ఉన్నాయి, దీనిపై ఇప్పటివరకు ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. నిన్న ఈవినింగ్ సాయంత్రం పూట 7:30 సమయంలో వీరయ్య చౌదరి కర్నూలు రోడ్లోని తన ఆఫీస్లో ఉండటం జరిగింది. తనకి మద్యం వ్యాపారానికి సంబంధించి అలాగే అనేక వ్యాపారాలకు సంబంధించి అక్కడ కార్యాలయంగా నిర్వహిస్తారు. అలాంటి కార్యాలయంలోకి నలుగురు వ్యక్తులు ముసుగులు మూతికి గుడ్లు కట్టుకొని అలాగే మొహానికి గుడ్లు కట్టుకొని పైకి రావటం జరిగింది. అక్కడ ఉన్న సిబ్బందిని కత్తులతో బెదిరించి అక్కడికి అతి దారుణంగా ఒక 30-40 పోట్లు అనేది కత్తితోటి పడవటం జరిగింది. అంత కసిగా పూడవటం జరిగింది. అలాంటి వీరయ్య చౌదరిని ఆయన వెంటనే రిమ్స్ వైద్యశాలకి కొంతమంది తరలించినప్పటికీ ఆయన చనిపోయాడు అప్పటికే అని చెప్పడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన వీరయ్య కార్యాలయం ఎస్పీ కార్యాలయానికి సమీపంలోనే ఉంది. దీంతో విషయం తెలిసిన వెంటనే ఎస్పీ దామోదర్, ఇతర పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీరయ్య చౌదరి మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం రిమ్స్ కు తరలించి వెంటనే దర్యాప్తు చేపట్టారు. 6 సిఐలు, 10 మంది ఎస్ఐలతో దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన తీరును బట్టి ఈ మర్డర్ ప్రొఫెషనల్ హంతకులు చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. వీరయ్య చౌదరి మృతదేహాన్ని రిమ్స్ కు తరలించడంతో అక్కడికి ఒంగోలుతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. వీరయ్య మృతదేహానికి నివాళులర్పించడంతో పాటు హత్య ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇటు రిమ్స్ లోనూ అటు వీరయ్య కార్యాలయం వద్ద జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. టీడీపీకి సంబంధించిన ప్రముఖులు, జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు, అంటే జిల్లాకు సంబంధించి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కానీ అలాగే డోలా వీరాంజనేయ స్వామి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయ స్వామి కానీ, అలాగే హోమ్ మినిస్టర్ సైతం రాత్రికి రాత్రి ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడే స్టే చేశారు.
ఇక్కడకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఈ కేసులో ఎవరు నిందితులు అనేది తేల్చే విధంగా 12 టీములను పెట్టడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు వీరయ్య చౌదరి మేనల్లుడు కావడంతో వీరయ్య చౌదరి హత్య గురించి తెలుసుకున్న ఈదర హరిబాబు గుండెపోటు రావడంతో ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరయ్య చౌదరి హత్య గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఘటన పూర్వాపరాలపై ఆరా తీశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్తో ఫోన్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రవికుమార్ హుటాహుటిన ఒంగోలు చేరుకుని ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్యతో భేటీ అయ్యారు. వీరయ్య చౌదరి దారుణ హత్య నేపథ్యంలో హోంమంత్రి అనిత మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంగోలుకు వెళ్లారు. విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఒంగోలు జీజీహెచ్కు చేరుకున్నారు. అక్కడ మార్చురీలో భద్రపరిచిన వీరయ్య చౌదరి మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. తర్వాత ఆసుపత్రి ఆవరణలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం తిరిగి అమరావతికి బయలుదేరి వెళ్లారు హోంమంత్రి అనిత. వీరయ్య చౌదరి హత్యకు కారణమేంటి అనే విషయంపై ఇప్పుడు తీవ్ర చర్చ కొనసాగుతోంది. చాలా దురదృష్టకర సంఘటన. తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి గారిని ఈరోజు అతి దారుణంగా, కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ చూస్తేనే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తి, అదేవిధంగా ఒక మంచి వ్యక్తి, చుట్టుపక్కల అంతా కూడా మంచి పేరున్న వ్యక్తి. మరి ఇటువంటి ఏ కారణాలతో అక్కడ చంపడం అనేది జరిగిందో తెలియదు, కానీ ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు. సంఘటన జరిగిన వితిన్ 20 minutes సాక్షాత్తు ఎస్పీ గారు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది. ఇమీడియట్గా అరౌండ్ 12 బృందాలను కూడా 12 బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని బృందాలకి కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ని కూడా మేము ఎండాస్ చేస్తున్నాం. మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా వెతకడం స్టార్ట్ చేసాం. ఇక్కడ టెక్నికల్గా కూడా వాళ్ళు ఎక్కడెక్కడైనా దొరుకుతారని చెప్పి టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్లోని కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్ష పడే వరకు కూడా మేమందరం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. లిక్కర్ సిండికేట్ల వ్యవహారంలో అతను అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించేవారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో గ్రానైట్ రవాణా లావాదేవీలు, భూ వివాదాలతో పాటు బెంగళూరు, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలోని కొన్ని భూ వివాదాల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కావలి, రామాయపట్నం, ఓడరేవు పరిసర ప్రాంతాలతో పాటు దోర్నాల ప్రాంతంలో కొన్ని భూముల విషయాల్లో ఇతరులకు విభేదాలున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వీరయ్య హత్యకు గురై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం వ్యాపారంలో వీరయ్య ప్రత్యర్థిగా వ్యవహరిస్తున్న అమ్మనబ్రోలుకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. బియ్యం అక్రమ రవాణాలో ఆరితేరిన వైసీపీకి చెందిన రౌడీ షీటర్ ఒకరు వీరయ్య హత్య తర్వాత అదృశ్యమయ్యారు. ఈ హత్యలో అతని ప్రమేయాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఎస్పీ దామోదర్ దర్యాప్తు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి కేసును పర్యవేక్షిస్తున్నారు. నాగుప్పలపాడు మండల ఎక్స్ ఎంపీపీ, ఈయన టీడీపీ లీడరు. ఆయన ఈ అపార్ట్మెంట్లో ఆయన బిజినెస్ సంబంధించి వ్యవహారాలు చూసుకుంటుండగా ఆయన స్టాఫ్తో 7:34 మధ్యలో ఒక 4 కుర్రాళ్ళు రావడం, అతన్ని స్టాబింగ్ చేయడం, మళ్ళీ 7:36 అంతా కూడా ఇక్కడ నుంచి వాళ్ళు 2 వీలర్స్లో జరిగింది. సో అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అతను చనిపోవడం జరిగింది. సో ఈ టీమ్స్ అన్నీ కూడా ఎవరు ఏంటి అనేది అతనికి ఉన్న ఎవరు చేసే అవకాశాలు ఉన్నాయి అన్నీ కూడా వెరిఫై చేస్తున్నా. షార్ట్లీ విల్ ఫైండ్ అవుట్.